పార్వతీపురం మండలం చిన్నబొండపల్లి ఊరు సమీపంలో రోడ్లు బాగోలేక గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని సిపిఎం నాయకులు పి రాము తెలిపారు. ఆ ఊరు నుంచి పట్టణానికి రావాల్సిన రోడ్లు బురదలమయంగా మారుతున్నాయని, బతుకులింకా మారవని ప్రజాప్రతినిధులను, నాయకులను, అధికారులను కోరుతున్నారు. గిరిజన గ్రామాలను పట్టించుకునే నాదుడు లేక, మేమే బ్రతికున్నామని భరోసా కూడా లేక, మమ్మల్ని ఎలక్షన్ టైంలో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని పని అయిపోయిన తర్వాత ఎక్కడున్నామో ఎలా బతుకుతున్నామో అని గిరిజన ప్రజలు అంటున్నారు. ఆరోగ్యం ఎవరికి బాగలేకపోయినా డోలి కట్టుకొని మోసుకొని వెళ్ళే పరిస్థితులే వస్తున్నాయి. ఈ వర్షాకాలం మొత్తం కూడా గిరిజనులందరూ చాలా అవస్థలు పడే పరిస్థితి అయితే ఉన్నది. ఈ రోజుకైనా ఈ కూటమి ప్రభుత్వం వెంటనే గిరిజన గ్రామాలకి రహదారులు నిర్మించాలి, వంతెనీలు కూడా కట్టాలి, కలవట్లు కూడా కట్టాలి. గిరిజన గ్రామాల్లో గిరిజనులు రహదారులకి ఎంత ఇబ్బంది పడుతున్నారో, అవస్థలు పడుతున్నారో ఈ జిల్లాలో ఉంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వెంటనే జోక్యం చేసుకోవాలి. గిరిజన గ్రామాలకి రహదారులు వెంటనే టెండర్లకి పిలవాలి, శాంక్షన్ చేయాలని సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. అలాగే చూసినట్లుగైతే ములగ జంక్షన్ నుంచి డోక్సెల్ల వరకు 2 కోట్లు 5 లక్షలు ఒక రోడ్డుని శాంక్షన్ చేసింది గవర్నమెంట్. అయితే 2 కోట్లు 5 లక్షలకు శాంక్షన్ చేసిన రోడ్డు అది ఈ దేశంలో ఎక్కడా లేదు, ఒక రింగ్ రోడ్డు లాగా ఉన్నది. అంటే డబ్బు అయితే కాజేసారే ఖజానా నుంచి, కానీ రోడ్డు అయితే మాత్రం బాగులేని పరిస్థితి అయితే ఉన్నది అక్కడ. అంటే ప్రభుత్వాలు ప్రజలకు పనికొచ్చిన పనులు చేస్తున్నాయా, లేకపోతే ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టే పనిని చేస్తున్నారా అనేది ఇదే మనకి ఉదాహరణ. మన ముందు చూడు.